నమస్కారం. సొగస్యుడి ధర్మ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎర్రగడ్డ సుందర్నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ముందుగా మీకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు పట్టు అలాగే ఫ్యాన్సీ టూ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ గాంధర్వ పట్టు వెరైటీ. ఓకే, గాంధర్వ పట్టులో డిజైన్ వస్తుంది. ఆరెంజ్ కలర్ అండ్ లైట్ పర్పుల్ షేడ్. 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో బోర్డర్స్ చూసినట్లయితే 2 డిఫరెంట్ స్టైల్స్ తీసుకున్నారనమాట. మీనా వర్క్ గ్రీన్ కలర్ యాడ్ చేస్తూ మధ్యలో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా కవర్ చేశారు. ఇంకొక బోర్డర్ చూసినట్లయితే టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కట్ వర్క్ స్టైల్లో ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ తో మనకి ఒక బాదం షేప్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మధ్యలో చూసినట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ షేడ్ పైన మొత్తం కూడా గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ తో ఒక క్రీపర్ ని టోటల్ గా జరీతో డిజైన్ చేశారనమాట. 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం కూడా మనకి ఆరెంజ్ షేడ్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే కనుక జరీ కడ్డీ బోర్డర్ తో పాటు పర్పుల్ కలర్ లైన్ కూడా ఇచ్చారు. దీనిపైన కూడా మనకి మొత్తం కూడా 4 సైడ్స్ లీవ్స్ తీసుకున్నారు కార్నర్స్ లో. దాని లోపల మనకి లీఫ్ నే మనకి మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది బోర్డర్ లో 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది ఈ డిజైన్ అనేది. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే బోర్డర్ లో డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ మనకి 2 కలర్స్ వేరియేషన్, ఒకటి పర్పుల్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బంచెస్ మోడల్ లో మనకి టోటల్ సారీ అంతా కూడా ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ అండి. సారీ మనకి ఆరెంజ్ ఉంది కాబట్టి పల్లు కలర్ బ్లౌజ్ ఇచ్చారు. పల్లు కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఆ బంచ్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5850 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ పట్టు అండి. ఇది ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ బాగుంటుందండి సారీ కాంబినేషన్. ఓకే, పళ్ళు చంద్రకాంత కలర్ వచ్చింది. సారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో మనకి బోర్డర్స్ లో 2 సైడ్స్ వేరియేషన్ చూపించారు. 1 సైడ్ బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇచ్చారండి. దాంట్లో మనకి టెంపుల్ డిజైన్ యాడ్ చేశారు. అక్కడక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ ఇచ్చారు. గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ 2 జరీస్ కూడా మనకి బోర్డర్ లో మిక్స్ చేశారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ ఈ బోర్డర్ కి అటు ఇటు కూడా కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా మనకి ఒక డిజైన్ కూడా ఇచ్చారనమాట. క్రాస్ లైన్స్ లాగా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ. మళ్ళీ ఇంకొక బోర్డర్ చూసినట్లయితే ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ అనేది తీసుకున్నారు. కింద మనకి ఒక ఫ్లవర్ షేప్ ఉంటుంది. దానికి యాడ్ చేస్తూ ఇంకొక క్రీపర్ ని యాడ్ చేశారు. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు వస్తుంది. సారీ చాలా బాగుంటుందండి. సారీ కలర్ వచ్చేకాడికి మంచి పికాక్ బ్లూ ఇచ్చారు. సారీ బాడీ కలర్ పైన బోర్డర్ చూసినట్లయితే మంచి దర్బార్ బోర్డర్ లాగా మీడియం సైజ్ బోర్డర్ ఇచ్చి పైన సిల్వర్ బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మిడిల్ లో వచ్చి మంచి గోల్డ్ బోర్డర్, తర్వాత కింద కూడా మనకి సిల్వర్ జరీ టచ్ చేసి ఒక లైన్ లాగా తీసుకొచ్చారు. సారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి డిజైన్ ఇచ్చారండి. ఫ్లవర్ డిజైన్ చాలా గోల్డ్ కలర్ కి మంచి మీనా వరకు సిల్వర్ జరీతో సారీ మొత్తం కూడా బంచెస్ సారీ ఆల్ ఓవర్ దగ్గరగా ఇచ్చారు. వీటిలో మంచి డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్స్, మ్యాంగోస్ అట్లా వెరైటీ డిజైన్ అనేది చేంజ్ అవుతూ చాలా బాగుంది. రెండు వైపులో కూడా ఈ సారీకి మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో ఉన్న బోర్డర్ యాడ్ చేశారనమాట. సేమ్ లెంత్ తో చిన్న చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్ సారీ అంతా వస్తాయి. ఈ సారీకి బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇస్తారండి. మంచి చంద్రకాంతం పింక్ కలర్ ఇస్తారు. సారీ కూడా చాలా రీజన్ అండి. 4950 పడుతుంది కాస్ట్. 4950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది మాంగళ్య పట్టు అండి. లక్స్ గ్రీన్ కలర్. సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ తో పాటు మనకి ఎక్స్ట్రా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా పళ్ళులో ఇచ్చారు. మనకి కల్నీత బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. దీనికి సపరేట్ గా మనకి బోర్డర్స్ అంటూ ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్ ఇచ్చేసి బిగ్ సైజ్ లో మనకి మ్యాంగో తీసుకున్నారు. ఈ మ్యాంగో లోపల కూడా మనకి మీనా వర్క్ ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మీనా వర్క్ వస్తుంది. ఒకటేమో మనకి కట్ వర్క్ స్టైల్లో మ్యాంగో ఇచ్చారనమాట. 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు అనేది. సారీ అంతా కూడా బాగుంటుందండి. సీ గ్రీన్ కలర్ వస్తుంది. సీ గ్రీన్ లో ఆల్ ఓవర్స్ అన్నమాట. ఓకే, అటు ఇటు కూడా కల్నీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని మధ్యలో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి క్రాస్ లైన్స్ లాగా ఒక వేవీ టైప్ ఆఫ్ క్రీపర్ తీసుకుని దాంట్లో మనకి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ మ్యాంగోస్ డిజైన్ లో కూడా మనకి సైజెస్ అనేది వేరియేషన్ చూపించారు. గోల్డ్ కలర్ మ్యాంగో ఇచ్చేసి మధ్యలో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి మీనా వర్క్ స్టైల్లో, ఇంకొకటి బ్లూ కలర్. ఈ 2 కలర్స్ తో పాటు మనకి విత్ జరీతో టోటల్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా బ్రైడల్ కలెక్షన్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. కూడా ఇంత దగ్గరకు ఉంటుందండి. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. మనం పళ్ళు చూసాం కాబట్టి పళ్ళు కలర్ బ్లౌజ్ కల్నీత బ్లౌజ్. కల్నీతతో మనకి బ్లౌజ్ ఇచ్చారు.
దీనికి మనం లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ వచ్చి 5650 పడుతుందండి. 5650 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి పట్టు సారీస్ 4500 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. ఎండింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 40,000 వరకు కూడా బ్రైడల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. న్యూ వెరైటీస్ ఈ మధ్యనే లాంచ్ చేశారు. కొత్త వెరైటీస్ చాలా వచ్చాయి. ఎందుకంటే నెక్స్ట్ పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి అండి. చందేరి ఫ్యాబ్రిక్. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఒకటే కలర్ వస్తుంది. పళ్ళు సెపరేట్ గా కాంట్రాస్ట్ ఇవ్వకుండా రన్నింగ్ కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు అనేది ఇచ్చారు. స్ట్రైట్ లైన్స్ లాగా జరీ ఇచ్చేసి అటు ఇటు మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ సారీ అంతా కూడా ఓపెన్ చేద్దాము. అంటే మనకి టోటల్ పళ్ళు 1 మీటర్ టైప్ లో కాకుండా కడ్డీ బోర్డర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే పైన స్నఫ్ కలర్ అనేది యాడ్ చేస్తూ చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి కడ్డీ బోర్డరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్నఫ్ కలర్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చి కొంచెం లెంతీగా ఉండే విధంగా కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుందండి షోల్డర్ పార్ట్ అంతా. ఈ సారీకి మెయిన్ మనం చూడాల్సింది కింద బోర్డర్. ఇంతకు ముందు మనం పైన కడ్డీ బోర్డర్ చూసాం కదా, స్నఫ్ కలర్ అండ్ గోల్డ్ కలర్, రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కొంచెం లెంతీగా ఇచ్చారు. దానిపైన ఒక స్కట్ బోర్డర్ లుక్ వచ్చే విధంగా మనకి క్రీపర్ వర్క్ యాడ్ చేశారు. రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ అంటే కింద బోర్డర్ కి యాడ్ చేస్తూ, తర్వాత స్నఫ్ కలర్ పైన మనకి ఏదైతే చిన్న గోట్ వర్క్ ఇచ్చారో దాని కలర్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత దానికి జరీ అనేది యాడ్ చేస్తూ టోటల్ సారీ మొత్తం కూడా ఇలాగే డిజైన్స్ డిఫరెంట్ ఫ్లవర్ షేప్. కానీ చాలా బాగుందండి పీచ్ కలర్ కాంబినేషన్ పైకి వచ్చి సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మరి పళ్ళు అనేది సేమ్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ చూద్దాం ఏ కలర్ వచ్చిందో. రన్నింగ్ బ్లౌజ్ ఏదైనా మనం మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు. స్నఫ్ కలర్ తో వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా రేర్ గా ఉంటుంది అన్నమాట. చందేరి కాబట్టి చందేరిలో డిజైన్స్ అవి చాలా బాగున్నాయి. వెరైటీస్ బాగున్నాయి. ఈ సారీ కాస్ట్ రేట్ చాలా రీజన్ అండి 1450 పడుతుందండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడు తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ వెరైటీ అస్సాం పట్టు అండి. అస్సాం పట్టు పళ్ళు మాత్రం మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి. కాకపోతే సారీ బ్యాక్గ్రౌండ్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ ఒకటే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి మిడిల్ బ్లాక్ లో ఒక డిఫరెంట్ షేప్ లో ఉన్నటువంటి డిజైన్ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. ఎడ్జ్ లో మనకి సర్కిల్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఈ సారీలో అంటే ఈ పళ్ళులో మనం చెప్పుకోవాల్సింది ఈ డాల్స్ డిజైన్ అన్నమాట. వీణ వాయిస్తున్నట్టుగా ఒక ఫిగర్ అనేది డిజైన్ చేశారు. లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డ్రెస్సింగ్ పార్ట్, గోల్డ్ కలర్ తో మనకి బాడీ పార్ట్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి 1 మీటర్ ఉంటుంది. మిగిలిన సారీలో డిజైన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఎక్కువ మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తుందండి. అవునండి, మంచి పట్టు బుట్ట ఇచ్చారు. పట్టు బుట్ట ఒకటి, జరీ బుట్ట ఒకటి ఇచ్చారు అన్నమాట. డీర్స్ డిజైన్ డిజైన్ కూడా డీర్స్ లాగా డిజైన్ చేసి మధ్యలో కట్ వర్క్ లాగా గోల్డ్ కలర్ అండ్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా దగ్గరగా సింపుల్ గా ఉండే విధంగా మనకి బుటీస్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ లో కూడా మంచి మజంతా పింక్ ఇచ్చారండి, చిన్న బోర్డర్. దాని తర్వాత కడ్డీ బోర్డర్ తర్వాత మంచి గ్రీన్ లీఫ్ గ్రీన్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా వస్తుంది. కాదంటే కింద సెకండ్ వైపు లో పళ్ళులో చూసినట్లు మనం ఒక వీణ వాయిస్తున్నట్టు ఒక ఫిగర్ ని డిజైన్ చేశారన్నమాట. ఓకే, డీర్స్ డిజైన్ కూడా వచ్చింది. మధ్యలో ఒక ట్రీస్ కూడా ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా మీనా వర్క్ ఇట్లా వస్తుందండి. చాలా బాగుంది, చాలా బాగుంటుందండి సారీ. వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారన్నమాట. దీంట్లో మనకి డిజైన్స్ లో చేంజెస్ ఉన్నాయి, ప్లస్ కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి మనకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్. పళ్ళు అనేది సేమ్ కలర్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. దీనికి సారీలో మనకి డిజైనింగ్ లో ఉన్న కలర్స్ ఉంది కదా, పింక్ అండ్ లక్స్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో ఏదైనా వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2850 పడుతుందండి. అస్సాం పట్టు ఓన్లీ 2850 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హ్యాండ్లూమ్ నెట్ అండి సారీ. హ్యాండ్లూమ్ నెట్ చాలా క్లాసీ లుక్ ఉంది సారీ. కట్ వర్క్ స్టైల్ లో డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాము. పళ్ళు చూసినట్లయితే వితౌట్ డిజైనింగ్ తో ఓన్లీ బ్లాక్ టైప్ లో జరీతో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి కొంచెం రైనీ లుక్ అంటే పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్, 2 కలర్స్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి 4 సైడ్స్ బోర్డర్ లాగా ఇచ్చారు. సారీ మెయిన్ ఇది లేటెస్ట్ సారీ, కొత్త వెరైటీ ఇవి డిజైనర్స్. దీంట్లో కలర్ చాయిస్ ఉంటుందా? వీటిలో డిజైన్స్ వస్తాయండి. ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో చాలా బాగా వచ్చినాయి వెరైటీ. సేమ్ ఇదే డిజైనింగ్ లో కలర్స్ వేరియేషన్ లేదు కానీ ఇదే ప్యాటర్న్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. బోర్డర్స్ పైన వచ్చేకాడికి చిన్న గోట్ వర్క్ లాగా బోర్డర్ గోల్డ్ కలర్. దాని తర్వాత వచ్చి మనకి సిల్క్ థ్రెడ్ తో మొత్తం ఒక బోర్డర్ లాగా డిజైన్ తీసుకొచ్చారు. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ తో
టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. శారీ యాక్చువల్గా మనకి నెట్టెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి. పైన అంతా కూడా పింక్ కలర్తో ఒక లేయర్ లాగా డిజైన్ ఇచ్చేసి దానిపైన మనకి కట్ వర్క్ స్టైల్లో నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా మనకి డిజైనింగ్లో చూపించారనమాట. ఈ శారీలో మెయిన్ మనం చూడాల్సింది కింద బోర్డర్. ఇదంతా కూడా పింక్ కలర్ లేయర్ అనేది మిస్ చేసి ఓన్లీ నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి ఫ్లవర్ డిజైన్, క్రీపర్ పార్ట్ మొత్తం కూడా సిల్వర్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఈ బంచెస్ డిజైన్ టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మొత్తం ఉంటుందండి. కానీ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా స్టైలిష్ గా ఉంది, చూడగానే అట్రాక్టివ్ గా కూడా అనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. నెట్టెడ్ మనం ఏదైనా గ్రీన్ బ్లూ ఇందాక మనం బోర్డర్స్ మీనా వర్క్ చూసాం కదా, దాంతో మంచి ప్యాటర్న్ చేయించుకోవచ్చు బ్లౌజ్. అది బాగుంటుంది. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్. ఈ సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుంది. 3300 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా సిల్క్ అండి. కోటా సిల్క్ డోరియా బ్యాక్గ్రౌండ్ డిజైనర్. పళ్ళు అనేది మనకి ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే లుక్ తీసుకొచ్చారు. ఫస్ట్ బోర్డర్స్ చూద్దామండి. బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన సిల్వర్ కలర్ కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే డిజైనర్ బోర్డర్ లాగా కనిపిస్తుంది లాంగ్ నుంచి చూసినప్పుడు. ఇది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ఎడ్జ్ లో మనకి బ్లూ కలర్ గోట్ వర్క్ కూడా ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక డోరియా బ్యాక్గ్రౌండ్ పైన కొంచెం గ్రే కలర్ లో సిల్క్ థ్రెడ్ తీసుకుని దాంతో సింగిల్ కలర్ కాంబినేషన్ అంటే గ్రే కలర్ అండ్ స్లేట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. దాంట్లో మనకి సింపుల్ గా ఉండే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ చాలా దగ్గర అంతా కూడా ఇస్తారండి. ఓకే, ఫుల్ ఆల్ ఓవర్. ఓకే, సారీ మొత్తం వచ్చింది. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ హైలైట్ అండి. ఓకే, మనం పైన చూసినట్లుగానే బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన రౌండ్ చిన్న చిన్న బుటీస్ రౌండ్ సర్కిల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దానిపైన మంచి కేపర్ డిజైన్ ఇచ్చారండి. ఒకటి వచ్చి డార్క్, ఇక్కడ మనకి సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు కదా, ఇక్కడ 3 ఫ్లవర్స్ తో అన్నమాట. స్లేట్ కలర్ అండ్ గ్రే కలర్ 2 కలర్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ బంచెస్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో ఇక్కడ మనకి కొంచెం నెట్టెడ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, నెట్టెడ్ అనగానే మనకి సర్కిల్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ అలా కాకుండా డైమండ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ అయ్యేసరికి గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా కింద బంచెస్ అండ్ నెట్టెడ్ టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి సారీకి 2 బ్లౌజ్ వస్తుందండి. 2 బ్లౌజెస్. ఓకే, ఒకటి వచ్చి ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ ఒకటి ఉంటుంది సేమ్ అంటే సారీ కలర్, ఇంకోటి వచ్చి డిజైనర్ బ్లౌజ్. ఓకే, కాలర్ నెక్ తో ఇచ్చారు. ఇది బ్యాక్ పార్ట్. ఓకే, కాలర్ నెక్. ఇది ఫ్రంట్ పార్ట్. అంటే బోర్డర్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తారో, ఏ డిజైన్ అయితే ఉంటుందో అది మనకి పైన కాలర్ పార్ట్ లో అలాగే హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. కింద దామన్ పార్ట్ లో మనకి ఏదైతే స్కర్ట్ బోర్డర్ లుక్ లో నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారో అది బ్యాక్ పార్ట్ లో ఇచ్చారు. చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ లుక్. అంటే 2 డిజైనర్ బ్లౌజెస్ ఇచ్చారు, ఒకటి ప్లెయిన్ ఒకటి డిజైనర్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 2550 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2550 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ కోటా అండి. జూట్ కోటా. ఓకే, బాగుంటుంది సారీ. బ్లాక్ కలర్, బ్లాక్ పైన మల్టీ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది. దట్టు మనకి ట్రెడిషనల్ కలర్స్ యాడ్ చేశారు. గ్రీన్, రెడ్ అండ్ పింక్ కలర్ కి గోల్డ్ కలర్ వచ్చింది అనమాట. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. ఇక్కడ మనకి జూట్ మెటీరియల్ తో ఉన్న బోర్డర్, గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. కింద రెడ్ కలర్ పైపింగ్ కూడా ఇచ్చారు. కాంట్రాస్ట్ అన్నమాట. ఇదంతా కూడా మనకి బ్లాక్ ఉంది కాబట్టి ఇక్కడ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ కనిపిస్తుంది. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూస్తే చాలా బాగుంటుందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్స్ డిజైన్ కూడా మనకి గోల్డ్ కలర్, రెడ్ అండ్ పింక్ కలర్ 3 కలర్స్ తో బర్డ్స్ స్టైల్లో ఉండే విధంగా వచ్చింది. ఈ బర్డ్స్ ని యాడ్ చేస్తూ కింద మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా క్రీపర్ పార్ట్ వచ్చింది. ఇక్కడ మనకి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కూడా యాడ్ చేశారు. ఈ లాంగ్ క్రీపర్ బంచెస్ అనేవి మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత పైన షోల్డర్ పార్ట్ లో ఏవైతే మనం బర్డ్స్ చూసామో ఆ బర్డ్స్ ని టోటల్ సారీ అంతా వచ్చే విధంగా ఇచ్చారన్నమాట. సారీ ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ ఇస్తారండి. కుచ్చులో షోల్డర్ పార్ట్ లో వచ్చిన బర్డ్స్ ఇక్కడ కంటిన్యూ. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా గ్రాండ్ గా డిజైన్ చేశారు. కుచ్చులలో మాత్రం క్యూట్ గా ఉన్నటువంటి స్మాల్ సైజ్ బుటీస్ ఇచ్చారు. ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ జూట్ బ్లౌజ్ వస్తుందండి. జూట్ టిష్యూ. ఓకే, బోర్డర్ కలర్ కాంబినేషన్ ప్లస్ బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 1600 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిఫరెంట్ కలెక్షన్స్ చూసే ముందు సొగస్చూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్.
ఇది డిజైనర్ సారీ అండి. ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుంది? ఇది వచ్చి క్రేప్ జార్జెట్ అంటాము. క్రేప్ జార్జెట్. క్రేప్ జార్జెట్ ఇది లంగావోని సారీ, సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది ట్రయాంగిల్ షేప్ లో. మొత్తం కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన పీచ్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్, తర్వాత షిమ్మర్ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి ప్లెయిన్ లుక్ కనిపిస్తుంది కానీ సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఎందుకు ప్లెయిన్ ఇచ్చారంటే ఇక్కడ మనకి గ్రాండ్ గా ఫుల్ డిజైనర్ గా ఇచ్చారు కాబట్టి మనకి షోల్డర్ పార్ట్ లో ప్లెయిన్ లుక్ వచ్చింది. క్రీమ్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్ మెటీరియల్ కి స్కర్ట్ బోర్డర్ లుక్ ఫుల్ లేస్ వర్క్ అండ్ నెట్టెడ్ మెటీరియల్ పైన కాటన్ థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ ఇక్కడ పార్ట్ కంటిన్యూ చేశారు. ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ లేస్ బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ పైన కూడా మనకి ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు. రెడ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్, థ్రెడ్ వర్క్ ఇచ్చేసి సిల్వర్ కలర్ తో మనకి స్టోన్ వర్క్ తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా ఇచ్చారనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మనం 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చూసామో ఆ బోర్డర్ ని కింద కంటిన్యూ చేశారు. కానీ ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి మెయిన్ అండి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇక్కడ నెక్ పార్ట్ అనేది మనకి డిజైన్ చేశారు. 1 సైడ్ నెక్ పార్ట్. ఆ నెక్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్స్ టైప్ థ్రెడ్ వర్క్స్ అలా కాకుండా ఓన్లీ స్టోన్ వర్క్ తో మనకి నెక్ పార్ట్ అనేది క్రియేట్ చేశారు. కలర్ఫుల్ గా ఇచ్చారు. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం కూడా రెడ్ కలర్ తో ప్యాచ్ వర్క్స్ ఇచ్చారు కదా, గోల్డ్ కలర్ లేస్ వర్క్ పైన. సో ఆ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ తో హ్యాండ్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా క్రీపర్ వర్క్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 3300 పడుతుందండి. 3300 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. డిజైనర్ ప్యూర్ జార్జెట్ అండి, జార్జెట్ ఫ్యాబ్రిక్, లంగావోని స్టైల్ అండి. లేదండి సారీ అంతా కూడా ఇట్లానే కాంబినేషన్, అంటే ఒకటే టైప్ ఆఫ్ చంద్రకాంత కలర్ ఆఫ్ వైట్ కలర్ మిక్స్ చేసి బాగుందండి. బోర్డర్ చాలా బాగుంది. ఇక్కడ బోర్డర్ చూద్దామండి. బోర్డర్ చూసినట్లయితే కనుక పింక్ కలర్ 2 సైడ్స్ ఇచ్చేసి దానిపైన జరీతో డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి జరీ కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మంచి బ్రైట్ గా ఉన్నటువంటి చంద్రకాంత కలర్ కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ తో చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే దామన్ పార్ట్ మనకి క్రీమ్ కలర్, సేమ్ జార్జెట్ ఫ్యాబ్రికే కానీ కలర్ అనేది చేంజ్ చేసి క్రీమ్ కలర్ అనేది అంటే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. దీనిపైన కూడా మనకి చిన్న చిన్న కుందన్ వర్క్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఒక 4 to 5 లైన్స్ తో చిన్న లీఫ్ వర్క్ స్టైల్లో దగ్గరగా ఉండే విధంగా ఒక బోర్డర్ స్టైల్ లుక్ తీసుకొచ్చారు. సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి, కూడా జరీ వర్క్ ఇచ్చి కానీ బాగా కనిపిస్తుందండి. కలర్స్ చాయిస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్. ఓకే, బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మిస్ అవ్వకుండా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. రా సిల్క్ మెటీరియల్. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ కి కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి 2900 పడుతుందండి. 2900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ డిజైనర్ సారీ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి డిజైనర్ సారీ అండి, షిమ్మర్ జార్జెట్. షిమ్మర్ జార్జెట్ బాగుంటుందండి. స్ప్రే టిష్యూ టైప్ లో మనకి అక్కడక్కడ షైనింగ్ కనిపిస్తుందండి. మొత్తం గ్లిటర్ టైప్ లో షైనింగ్ ఉంది. బోర్డర్స్ చూసినట్లయితే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ కూడా వేరియేషన్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే ఒక కడ్డీ బోర్డర్ స్టైల్లో వెల్వెట్ మెటీరియల్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. దాని కింద కూడా కడ్డీ బోర్డర్ తీసుకుని దాని పైన మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కి గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ వర్క్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా చాలా దగ్గరగా స్టోన్ వర్క్ యాడ్ చేశారు. కంటిన్యూగా క్రీపర్ పార్ట్ ఇచ్చారు. 1 సైడ్ బోర్డర్ అంటే కింద బోర్డర్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద బోర్డర్ లో జంపింగ్ బోర్డర్ స్టైల్లో అక్కడక్కడ అంటే మనకి కొంచెం ప్లెయిన్ ఇచ్చేసి వెల్వెట్ మెటీరియల్, తర్వాత మనకి ఒక బంచ్ రోజ్ ఫ్లవర్ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ప్లెయిన్ ఉంటుంది. ఇట్లా టోటల్ సారీ అంతా కూడా ఇట్లానే వస్తుందండి ఆల్ ఓవర్. ఓకే, ఇక్కడ షోల్డర్ కుచ్చులోకి వచ్చే కాడికి 0 సైజ్ నెట్ ఇచ్చారండి. లంగావోని స్టైల్ లో అంటే కలర్ చేంజ్ చేయలేదు, నెట్ ఇచ్చారండి. ఇక్కడ మాత్రం మనకి జార్జెట్ మెటీరియల్ యూస్ చేశారు. కుచ్చిళ్ళలోకి వచ్చేసరికి నెటెడ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా మనకి లైట్ స్ప్రే టిష్యూ కనిపిస్తుంది నెటెడ్ ఫ్యాబ్రిక్ లో. ఇక్కడ మాత్రం కొంచెం హెవీ బోర్డర్ అండి. ఇక్కడికి మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ పైన ఏంటంటే మనకి కొంచెం హిల్స్ టైప్ లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేసి లోపల క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఒకటి టోటల్ గా గోల్డ్ కలర్ ఉంటుంది, ఇంకొక టెంపుల్ వచ్చేసి టోటల్ గా లోపల గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ విత్ కుందన్స్ తో లోపల ఒక క్రీపర్ డిజైన్ చేశారు. ఇది కూడా మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లోనే కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు. ఇట్లా కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ కలర్ అండ్ డార్క్ కలర్. దీనికి బ్లౌజ్ వచ్చి వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారండి.
ఫుల్ డిజైనర్ బ్లౌజ్, వెల్వెట్ బ్లౌజ్ కి మంచి జరీ వర్క్ అండి. జరీ వర్క్ ఇందాక చూసిన మనం పింక్ గ్రీన్ తో కూడా వర్క్ చిల్ల పార్ట్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ని కింద కంటిన్యూ చేస్తూనే క్రీపర్ పార్ట్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఓకే, ఈ సారీకి మెయిన్ బ్లౌజే చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా బ్రైట్ గా ఉంది, ప్లస్ మొత్తం డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 3000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 3000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జార్జెట్ అండి, జార్జెట్ మీద ప్రింట్స్ బాగుంటుంది సారీ, ప్యూర్ డాట్స్ టైప్ లో, పోల్కా డాట్స్ టైప్. ఇది పల్లు పార్ట్ అండి. పల్లు పార్ట్ అండి. ఓకే, పల్లు పార్ట్ లో మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సారీ అంతా కూడా మెయిన్ కలర్ వచ్చేసరికి స్నఫ్ కలర్ ఉంటుందండి, డార్క్ స్నఫ్ కలర్. దానికి పీచ్ కలర్ కాంబినేషన్ తో మనకి లైన్స్ వైజ్ గా బోర్డర్ అనేది ఇచ్చారనమాట పల్లులో. ఒక దాంట్లో మనకి ఏంటంటే కొంచెం డార్క్ కలర్, పీచ్ కలర్ లోనే డార్క్ కలర్ తో ప్రింటెడ్ స్టైల్లో ఇచ్చారు, లైన్స్ వైజ్ గా మాత్రమే ఇచ్చారు. సారీ మొత్తం కూడా మంచి డాట్స్ ఉంటుందండి, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. బోర్డర్స్ మాత్రం సాటిన్ బోర్డర్స్ ఇచ్చారు, సాఫ్ట్ బోర్డర్స్. ఓకే, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. దానికి అక్కడక్కడ మనకి షైనింగ్ లుక్ కోసం 2 సైడ్స్ కూడా జరీతో సన్నటి లైన్స్ యాడ్ చేశారు. ఇక్కడ మాత్రం మనకి పైన బోర్డర్ లో ఓన్లీ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ కలర్ పైన, అంటే పీచ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పీచ్ కలర్ కాంబినేషన్ లో డార్క్ కలర్ తో మనకి పోల్కా డాట్స్ టైప్ లో ఇచ్చి మధ్యలో అంతా కూడా మనకి షైనింగ్ కోసం షిమ్మర్ లైన్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సారీ మొత్తం డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ తో మనకి పోల్కా డాట్స్ డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఇన్ని కలర్స్ ఉన్న సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ పోల్కా డాట్స్ డిజైనే వచ్చింది, కాకపోతే పీచ్ కలర్ కాంబినేషన్ తో మాత్రమే ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి డార్క్ స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ పీచ్ కలర్ కాంబినేషన్ తో పోల్కా డాట్స్ డిజైన్. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి 1150 రూపీస్ పడుతుంది. 1150 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సంప్రదాయ పట్టు అని లైట్ వెయిట్ అండి, మంచి బ్లూ సంప్రదాయ పట్టు, డార్క్ బ్లూ కలర్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా 1 మీటర్ పళ్ళు ఉంటుంది, కాంట్రాస్ట్ పళ్ళు. ఈ కాంట్రాస్ట్ పళ్ళు పైన మనకి ఓన్లీ జరీ కలర్ కాంబినేషన్ తోనే డిజైనింగ్ వచ్చింది. ఎడ్జెస్ లో బోర్డర్స్ వచ్చేసరికి మనకి సర్కిల్స్ గా, అంటే మ్యాంగో డిజైన్ కనిపించే విధంగా బోర్డర్ ఇచ్చారు. మధ్యలో కూడా మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం అన్ఈవెన్ గా ఉండే విధంగా మ్యాటీ టైప్ లో మనకి డిజైన్ వచ్చేసి మధ్యలో సర్కిల్ ఇచ్చారు. ఇది పల్లు పార్ట్. సారీ అంతా కూడా మంచి రాయల్ బ్లూ ఇస్తారండి. ప్యారెట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ మిక్స్ ఉంటే ఏ కలర్ అయితే వస్తుందో కల్నీతతో మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద కడ్డీ బోర్డర్ కింద బాడీ అంతా కూడా మంచి పికాక్స్ ఇచ్చారండి, చాలా అందమైన పికాక్స్. సారీ మొత్తం బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. ఓకే, కింద బోర్డర్ లో పైన బోర్డర్ లో కూడా మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఈ డిజైన్ అనేది 2 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా చాలా దగ్గరగా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్రైట్ గా కనిపిస్తుందండి. ఇక్కడ ఉన్నటువంటి పికాక్ సారీ మొత్తం బ్రైట్ గా ఇచ్చారు, అది కూడా బ్లూ కలర్. దీనికి కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అండి, ప్యారెట్ గ్రీన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి 4500 పడుతుంది. ఓన్లీ 4500 రూపీస్ కి ఈ సంప్రదాయ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఐశ్వర్య పట్టు అని కొత్త ఐశ్వర్య పట్టు. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దామండి. పళ్ళు పార్ట్ చూసినట్లయితే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో టోటల్ గా 1 మీటర్ ఉండే విధంగా ఇచ్చారు. ప్లెయిన్ లైన్స్ తో ఒక బోర్డర్, తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఇచ్చారనమాట. 1 మీటర్ ఉంటుంది. ఈ సారీకి మెయిన్ బోర్డర్స్ చూస్తే గోల్డ్ కలర్ జరీ బోర్డర్స్ ఉన్నాయి, కాకపోతే దాంట్లో ఎక్కువ మనకి ఎల్లోయిష్ కనిపిస్తుంది. మస్టర్డ్ కలర్ తీసుకుని మస్టర్డ్ కలర్ లో మళ్ళీ జరీ తీసుకున్నారు, జరీ ఇచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ లాగా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం టోటల్ గా క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కల్నేతో వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తో మొత్తం సారీ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ తోనే కంటిన్యూ అవుతుంది. మరి సారీ మొత్తం చెక్స్ ఉంది కదా, బ్లౌజ్ ఎలా వచ్చింది? పల్లు కలర్ అండి, పల్లు కలర్. సారీలో కూడా పింక్ టచ్ అవుతుంటుంది, ఈ పింక్ కలర్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి, 2400 పడుతుంది. ప్యూర్ పట్టు అండి. 2400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది, ప్యూర్ పట్టు. దీంట్లో మనకి డిజైన్స్ కలర్స్ కూడా వేరియేషన్ ఉంది. ఓకే అండి, చాలా రీజనబుల్ ప్రైస్, ఈజీగా తీసుకునే విధంగా ఉంది, అందరికి రీజనబుల్ గా ప్యూర్ పట్టులో. ఓకే అండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగస్టుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.